హలో మూవీ లవర్స్. వినయ్ కుమార్, శ్రావణి మధ్యారి, అరవింద్ ముదిగొండ, నోమినతార ప్రధాన పాత్రలో నటించిన పొయటిక్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ కాలమేగా కరిగింది. శంకర్ మోహన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూల్ ఏం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. బాగా చదువుకుని లైఫ్లో మంచిగా సెటిల్ అయినా కూడా తన లైఫ్ సాటిస్ఫైడ్గా లేకపోవడంతో తన తొలి ప్రేమ గుర్తుకొచ్చి తన చైల్డ్హుడ్ లవర్ని వెతుక్కుంటూ ఊరికెళ్లే ఒక యువకుడి కథే ఈ సినిమా. చిన్న వయసులోనే ఒకరికొకరు అమితంగా ప్రేమించుకున్న ఫణి బిందువులు 2003లో తమ 10th క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత ఒక కారణంతో విడిపోతారు. 17 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకున్నప్పుడు ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మ్యాక్సిమం మూవీ స్టోరీ అంతా ఒక ప్రేమ కథలా స్కూల్ బ్యాక్డ్రాప్లోనే జరుగుతుంది. డైరెక్టర్ శంకర్ మోహన్ సెలెక్ట్ చేసుకున్న స్టోరీ మనం ఇదివరకు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చూసిందే. కానీ ఇలాంటి లవ్ స్టోరీస్లో ఉండే ఇన్నోసెన్స్ని, ప్యూరిటీని డిఫరెంట్గా పోయిటిక్ వేలో ఆడియన్స్కి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. మూవీలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, రొటీన్ స్టోరీ కావడం, మూవీ నెరేషన్ కూడా చాలా స్లోగా ఉండడం ఈ మూవీ మెయిన్ మైనస్ పాయింట్స్. కానీ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉన్నాయి. చిన్నప్పటి ఫణిగా అరవింద్ ముదిగొండ యాక్టింగ్ చాలా బాగుంది. చిన్నప్పటి బిందుగా నోమినతార యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకొంచెం బెటర్గా చేసే ఛాన్స్ ఉంది. పెద్దయ్యాక ఫణిగా వినయ్ కుమార్ తన యాక్టింగ్తో ఇంప్రెస్ చేశాడు. బిందుగా శ్రావణి మధ్యరి చేసిన గెస్ట్ అపియరెన్స్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ జనరేషన్ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చే ఛాన్సే లేదు. మూవీలో డైలాగ్స్ అన్నీ స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఉండడం వల్ల తెలుగు లాంగ్వేజ్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీని మీరు థియేటర్స్లో అవాయిడ్ చేసినా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, స్లో నెరేషన్ కూడా భరించగలిగే పేషెన్స్ మీలో ఉండి, చిన్న సినిమాల్ని ఆదరించాలనే ఇంటెన్షన్ మీలో ఉంటే మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.